మినిమమ్ 18 ఇయర్స్ ఏజ్ ఉండి, మీతో ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉండి, జస్ట్ 10థ్ క్లాస్ పాస్ అయినా, లేదు 10+2లో ఇంటర్ చేసినా, డిప్లొమా చేసినా, ఐటీఐ చేసినా, లేదు ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసి, మీకు తెలుగు మాట్లాడడం వస్తే చాలు, పేటీఎంలో 5206 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సెలెక్ట్ అయిన వాళ్ళు స్టార్టింగ్లోనే 60,000 పర్ మంత్ శాలరీతో పాటు చాలా బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. మీకు ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి, ఇంట్రెస్ట్ ఉండి మీ సొంత డిస్టిక్లో వర్క్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి, నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీని మీకు పేటీఎం కంపెనీ వాళ్ళు ఫీల్డ్ సేల్స్ జాబ్స్ కోసం పాన్ ఇండియా వైజ్ గా రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీరు 10th క్లాస్ పాస్ అయినా, లేదు 12th ఇంటర్ డిప్లొమా ఐటీఐ చేసినా, లేదు గ్రాడ్యుయేషన్లో డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ, లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ ఎంటెక్ ఏది చేసినా ఎలిజిబుల్ ఉంటారు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే మీతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలని చెప్తున్నారు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే తర్వాత ఇందులో టోటల్ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఒకటి క్యూఆర్ సేల్స్, ఇంకొకటి ఈడీసీ సేల్స్ అని చెప్పి. సో ఇందులో ఫస్ట్ క్యూఆర్ సేల్స్లో ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్లో వేకెన్సీస్ ఉన్నాయంటే విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడప, కాకినాడ, రాజమండ్రి, ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్టిక్లో వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. క్లియర్గా చెక్ చేసుకొని, ఇంకా మీకు ఈడీసీ సేల్స్ కూడా ఉంటుంది, దాన్ని కూడా టిక్ చేసుకొని దానిలో కూడా ఏ డిస్టిక్లో పోస్ట్ ఉన్నాయో క్లియర్గా చెక్. తర్వాత మీకు తెలంగాణలో కూడా క్యూఆర్ సేల్స్లో చూస్తే హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, రామగుండం, ఖమ్మం, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, ఇలా డిఫరెంట్ టైప్ డిస్టిక్స్లో మీరు రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. దీనిలో కూడా సేమ్ మీకు ఈడీసీ సేల్స్లో కూడా డిఫరెంట్ డిస్టిక్స్లో పోస్టింగ్ అయితే ఉంటుంది. మీ పక్క డిస్టిక్, ఒకవేళ మీ డిస్టిక్లో లేకుండా మీ పక్క డిస్టిక్లో, మీ నియర్ బై డిస్టిక్లో ఉన్న కూడా అప్లై చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తే తర్వాత అసలు ఇందులో ఎందుకు జాయిన్ కావాలంటే మీకు బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ శాలరీ ఇస్తారు. అంటే మీకు పర్ మంత్ 60,000 ఎర్న్ చేసుకునే పొటెన్షియల్ ఉంటుంది. అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ పేవర్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్ మోడల్ ఉంటుంది. అంటే మీరు ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోవచ్చు. అంటే లీవ్ టైంలో కానీ హాలిడే టైంలో అలా టైం ఉన్నప్పుడు వర్క్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీకు రివార్డు ఇంకా రికగ్నైజేషన్, మీ వర్క్ని బేస్ చేసుకొని రివార్డ్స్ ఇంకా రికగ్నైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు కన్వీనియన్స్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు. ఇంకా మీకు మొబైల్ అలవెన్సెస్, ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా మీకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారంట వేరియస్ దాంట్లో. ఇంకా మీకు కస్టమైజ్డ్ ట్రైనింగ్ అండ్ గ్రూమింగ్ ప్రోగ్రామ్స్, అంటే మీరు సెలెక్ట్ అయ్యాక వాళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు హెల్త్ అండ్ రిటైరల్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో మంచి శాలరీతో పాటు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. తర్వాత మీకు జాబ్ డిస్క్రిప్షన్లో చూస్తే మీరు ప్లానింగ్ అని, షెడ్యూలింగ్, మార్కెట్ విజిట్స్ని చేయడానికి మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. అలాగే మల్టిపుల్ పేమెంట్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, క్యూఆర్ కోడ్లో కానీ, సౌండ్ బాక్స్లో కానీ, ఈడీసీ లేదా కార్డ్ స్వైప్ మిషన్లో కానీ, పాయింట్ ఆఫ్ సేల్స్ సాఫ్ట్వేర్లో కానీ, ఇన్సూరెన్స్, ఇంకా అదర్ ఫైనాన్షియల్ ప్రాడక్ట్స్ సంబంధించి వాటిని మీట్ అయ్యేలాగా వర్క్ చేయాలని చెప్తున్నారు. ఇంకా మీరు కస్టమర్ సాటిస్ఫైగా ఫీల్ అయ్యేలాగా మీరు వర్క్ చేయాలి. అలాగే వీళ్ళ కస్టమర్స్ నుంచి కన్సిస్టెంట్ ఫీడ్బ్యాక్ని అయితే మీరు గ్యాదర్ చేయాలని చెప్తున్నారు. జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీ రోల్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఇనీషియల్గా వాళ్ళే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి. నేను అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. అలాగే డైరెక్ట్ అప్లై లింక్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేసి అన్ని చూసుకోండి. అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే జాబ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఇలా వస్తుంది. అక్కడ మెయిన్గా స్టార్ మార్క్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి క్లియర్గా వాళ్ళే ఇచ్చారు. ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి నెక్స్ట్ మీ నేమ్ ఇవ్వాలి, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసాక నెక్స్ట్ మీ లొకేషన్, మీరు ఫీల్డ్ వర్క్కి ఇంట్రెస్టెడ్ అని అడుగుతున్నారు. ఎస్ అని టిక్ చేసుకున్నాక మీ క్వాలిఫికేషన్ ఇది 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, ఐటీఐ లేదు బీటెక్, డిగ్రీ ఏది ఉంటే అది ఇచ్చేసాక రెజ్యూమే అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా రెజ్యూమేని మంచిగా జాబ్ రోల్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్ని ఉండేటట్లు చూసుకొని 10 MB బిలో ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పి వస్తుంది. సో మీ అప్లికేషన్ని, రెజ్యూమేని బేస్ చేసుకొని సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు పేటీఎం వాళ్ళు పాన్ ఇండియా వైజ్గా ఫీల్డ్ సేల్స్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మీతో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు, క్వాలిఫికేషన్ 10th ఉంటే చాలు, ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.